హలో అండి, ఈరోజు నేను మీకు కీరదోసకాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను. దీనికి ముందుగా కీరదోసకాయల్ని ఒక 3 పొట్టు తీసి సన్న ముక్కలుగా తరుక్కొని ఒక బాణలిలో 2 స్పూన్లు నూనె వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఎండుమిరపకాయలు 2, ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసి బాగా దూరగా వేసుకోవాలండి. కొద్దిగా వేగిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసి ఒక 2-3 రెబ్బల చింతపండు కూడా వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ నువ్వుల పొడి కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఎక్కువ కారం అనిపించదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్లో ఈ సగము మన ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసి మిగిలిన ముక్కలు అందులో వేసి కలిపేసి పైనుంచి ఇంగువను కరివేపాకు వేసి పోపు పెట్టుకోవడం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో